ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో కారులో మంటలు చెలరేగాయి. జంగారెడ్డిగూడెం విద్యుత్ శాఖ పీర్ అహ్మద్ ఖాన్ తన కారులో పేరంపేట నుంచి రాజుల కాలనీలోని తన ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఇంటికి కొద్ది దూరంలో ఉండగా సాంకేతిక కారణాలతో కారు రోడ్డు పక్క నిలిచిపోయింది. అదే సమయంలో కారు ముందు భాగం నుంచి పొగలు రావడాన్ని గుర్తించిన అహ్మద్ ఖాన్ వెంటనే కారు దిగిపోయారు. చూస్తుండగానే క్షణాల్లో కారు ముందు భాగం నుంచి దట్టమైన పొగ, మంట చెలరేగింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్టు భావిస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో ఒడిషా అధికారులతో వివాదం నెలకొంది. ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకాన్ని పార్వతీపురం మన్యంలో చేపట్టారు. సరిహద్దు గ్రామాల్లో ఒకటైన ఎగుసెంబిలో ఆంధ్ర అధికారులు సోలార్ ప్లాంట్లు అమర్చారు. ఈ క్రమంలో ఒడిషా పోలీసులు వచ్చి వాటిని పట్టుకుపోయారు. ఎగుసెంబి గ్రామంలో ఈపీడీసీఎల్ అధికారులు సూర్యఘర్ పథకంలో సోలార్ సెట్లను మంజూరు చేశారు. విషయం తెలుసుకున్న ఒడిషా పోలీసులు దుందుడుకు చర్యకు పాల్పడ్డారు. తహసీల్దార్ని వెంటబెట్టుకుని వచ్చి సోలార్ ప్లాంట్లు సామగ్రి దౌర్జన్యంగా తీసుకెళ్లారు. దీంతో గిరిజనులు సాలూరు పోలీసులను ఆశ్రయించారు. వికారాబాద్ జిల్లా కుల్కచెర్ల మండలం హన్మానాయక్ తండాలో గాలివాన బీభత్సం సృష్టించింది. భారీ ఈదురు గాలులతో తండా ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. గాలుల ధాటికి తండాలోని పలు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. ఇళ్ల కాంపౌండ్ గోడలతో పాటు బాత్రూం గోడలు కుప్పకూలిపోయాయి. భారీ చెట్లు, విద్యుత్ స్తంభాలతో పాటు ఒక ట్రాన్స్ఫార్మర్ నేలకూలింది. దీంతో తండాకు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. గాలివాన దుమారానికి తీవ్రంగా నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని తండావాసులు కోరుతున్నారు. అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలంలో అకాల వర్షాలు రైతులను తీవ్రంగా నష్టపరిచాయి. గంగవరం, దుద్దేకుంట గ్రామాల్లో వర్షంతో పాటు వీచిన ఈదురు గాలులు అరటి, టమాటా పంటల్ని నేలమట్టం చేశాయి. పలువురు రైతుల పంటలు దెబ్బతినడంతో 20 లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం వాటిల్లింది. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. కొన్ని గ్రామాల్లో రాకపోకలకు అంతరాయం కలిగింది. చేతికొచ్చిన పంట నాశనం కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.